సాతానికి శక్తి నోటిలో ఉంటుంది, పాముకి శక్తి నోటిలో ఉంటుంది. పాముకి చేతులు కాళ్ళు ఉండవు. పాముకు ఉన్న శక్తి ఏంటి? నోట్లో ఉన్న విషము. సాతాను మనల్ని కొట్లాడటానికి చేతులు కాళ్ళు వేసుకొని డిషుమ్ 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 అని చెప్పడానికి చేతులు కాళ్ళతో ముందుకు రాడు. ఆయనకున్న శక్తి నోరు, నోటిలో ఉన్న అబద్ధం అనే విషము. మన జీవితంలో అదే అబద్ధం అన్న విషము చెవులో వేస్తూ ఉంటాడు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పుట్టినావు, అసలు నువ్వు యాక్సిడెంట్గా పుట్టినావు, నిన్ను కనటానికి పేరెంట్స్కి కూడా ఇష్టం లేదు, నేను ఎన్నిసార్లు మిస్టేక్స్ చేసినా మళ్ళీ చేస్తూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు మారవు, నీ జీవితం ఇంతే, నీ తల్లిదండ్రులు అట్లనే ఉన్నారు, నువ్వు ఇంకా ఇట్లనే చచ్చిపోతావు, నీ పిల్లలు అనాథలుగా మిగిలిపోతారు, మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు, మీ తండ్రికి క్యాన్సర్ ఉంది, నీకు కూడా వచ్చేస్తుంది, రెడీగా ఉండు అని సాతాను ఏదైతే చెవులో చెప్తుందో, ఆ సాతాను మాటలకి ఎప్పుడైతే నువ్వు బలముగా దేవుని వాక్యములో ఆత్మలో ఆరాధనలో ఉండవో అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వాడు చెప్పిన ఈ మాటల్ని నమ్మి, అవును కదా, కరెక్టే కదా, మొన్న తప్పు చేసా మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసా, కరెక్టే, అవును కదా, నేను బాగుపడతలేను కదా, మా ఫ్రెండ్స్ ఎంత మంచి బాగుపడుతున్నారు, నేను అట్లనే ఉన్నా, అరే అవును కరెక్టే కదా, మా తండ్రి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా వచ్చేస్తుంది, ఇక నేను రెడీ అయిపోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసేసుకుంటే నేను కూడా రెడీ అయిపోవచ్చు, నాకు కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది, అవును కదా అని ఎప్పుడైతే నువ్వు అవును కదా అని నీ మైండ్లో ఉన్న ఆ సీక్రెట్ కోడ్ ద్వారా సేటన్ థాట్స్కి నువ్వు ఎంట్రెన్స్ ఇచ్చేస్తావో, అగ్రి అయ్యి అవును కదా నువ్వు సాతాన్తో అంటే చాలు, వాడు నీ చెవులో నుంచి నీ మైండ్లోకి దూరిపోతాడు. దూరిపోయి ఇప్పుడు సాతాన్ థాట్స్ అవ్వవు, నీ థాట్స్ అవుతాయి. నీ థాట్స్ నీ హృదయంలోకి ఎంటర్ అయ్యి నీ బయట యాక్షన్ రూపంగా బయటకు వస్తుంది. డిప్రెస్డ్గా, అవును నేను ఇంతే, నేను బాగుపడను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తారు అంతే, నేను ఎందుకు పనికిరాను, ఊరికే పోయి రావటం, ఏదో పాస్టర్స్ నువ్వు గొప్పగా వాడబడుతున్నాయి, నేను ఎందుకు వాడబడతా, నాకు ఏం తలాంతులు ఉన్నాయి, నాకు అంత సీన్ ఉందా, అసలు మాట్లాడడానికి కూడా రాదు, బైబిల్ ఎన్ని బుక్కులు ఉన్నాయి కూడా తెలియదు, నన్ను ఎందుకు వాడుకుంటాడు దేవుడు అని సాతాను చెప్పిన మాటలు నువ్వు అగ్రి అయినప్పుడు నీ మైండ్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. నీ ఫోన్కి ఏ విధంగా అయితే పాస్వర్డ్ ఉంటుందో, పాస్వర్డ్ ఒత్తితేనే లోపల పోవటానికి పరాయి వాడికి అవకాశం ఉంటుంది. నీ కోడ్ నీకు మాత్రమే తెలుస్తుంది. అట్లనే మన బ్రెయిన్కున్న కోడ్, మన బ్రెయిన్లో ఎంటర్ అవ్వటానికి సేటన్కి కోడ్ ఉండదు. వాడు వచ్చి ఫస్ట్ అబద్ధాలనే ఒక విషయంతో నీ చెవులో ఎంటర్ అయినప్పుడు, అది నువ్వు నమ్మినప్పుడు నీ కోడ్ వాడికి చెప్పినట్టు అన్నమాట, వచ్చేస్తాడు లోపలికి. అందుకే మనము చూద్దాం, లెట్స్ రీడ్ యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చాలా మంది అనుకుంటారు జూడస్ తెలుసు కదా, జూడస్ ఎవరు? యేసు శిష్యుడు. యేసు శిష్యుల్లో మరి ఇంకా స్పెసిఫిసిటీ ఏంటి? ఏం చేశాడు ఆయన? మోసం చేశాడని చెప్పండి అందరూ. మోసం చేశాడా? జూడస్ ఇస్కారియోట్ యేసుప్రభు వాళ్ళని డబ్బులకు అమ్మేశాడు కదా, ఆయన పేరు జూడస్ ఇస్కారియోట్ అనమాట. యేసుప్రభు వారి మినిస్ట్రీలో ఆయన ఫైనాన్సర్. జూడస్ ఇస్కారియోట్ రోల్ ఏంటి? యేసుప్రభు వారి మినిస్ట్రీలో ఆయన ఫైనాన్సర్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే జూడస్ ఇస్కారియోట్ యేసుప్రభు వాళ్ళని అప్పజెప్పాలని రాత్రిపూట ఆయనకి తలాంతి వచ్చి ఉంటుంది, ఆ డబ్బు కోసము ఆయన వెళ్ళి యేసుప్రభు వారిని అప్పజెప్పుంటాడు అని అనుకుంటారు. కానీ సత్యం ఏంటంటే సాతాన్ గాడు యూదా ఇస్కారియోట్ చెవులో ఎప్పటి నుంచో ఊదుతున్నాడు, ఇంకా డబ్బు సంపాదించు, ఏదైనా చెయ్యి డబ్బు సంపాదించడానికి, నువ్వు మోసం చెయ్యి ఏదో చెయ్యి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు మోసం చేయాలని. జూడస్తో డిస్కషన్ జరుగుండొచ్చు, జూడస్ నువ్వు డబ్బు దొంగలిస్తున్నావు జాగ్రత్త, ఇలా చెయ్యొద్దు మంచిది కాదు అని డిస్కస్ చేస్తుండొచ్చు. పట్టించుకోలా జూడస్, నేను పట్టించుకోను. అయితే ఇక్కడ వాక్యం అని రాస్తుంది వినండి చాలా జాగ్రత్తగా. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీయోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంటే ఆ ఆలోచన యూదాకి అప్పుడు రాలేదు, ఎప్పటి నుంచో ఊదుతున్నాడు చెవులో, మోసం చేయి, డబ్బు కోసం ఏదైనా చేయి. ఈరోజు మీకు చెప్తున్నాడా సాతాను? డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా సంపాదించవచ్చు, ఎవరైనా మోసపరచవచ్చు, ఎవరినైనా అబద్ధం ఆడొచ్చు, ఎవరైనా మోసం చేయొచ్చు. ఏం పర్లేదని సాతాను నీ చెవులో ఊతున్నాడా?
దేవుడు పోలికేంటి, నమ్ముకున్నావు కదా పరలోకానికి వెళ్తావు, ఇంకేం కావాలి నీకు, మోసం చేయి, అబద్ధలాడు, బూతులు మాట్లాడు, చెడు దృశ్యాలు చూడు, వెళ్ళు, ఎవరికి తెలీదు, 4 గోడల మధ్యలో చేసాయి అని నీ చెవిలో ఊదుతున్నాడా? అని నీ హృదయంలో ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడు. ఒక్కసారి నీ హృదయంలోకి ఎంటర్ అయిందా, అది నీ క్యారెక్టర్ ద్వారా బయటకు వస్తుంది. నీ క్యారెక్టర్ ద్వారా దేవుడు పట్టుకుంటాడు. అదేవిధంగా మనం చూస్తాము అననీయస్ అండ్ సఫైరస్, తెలుసు కదా మీకు అది. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 3వ వచనము. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయాస్ని కూడా పేతురు అడుగుతున్నాడు, సంఘానికి డబ్బులు ఇస్తా అని నువ్వే అన్నావు కదా, కానీ ఇయ్యకూడదని సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు అంటే, దానికి నువ్వు పర్మిషన్ ఇస్తేనే వస్తాడన్నమాట. సాతానికి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు నీ హృదయానికి రాడు. ఆ పాస్కోడ్ లేకుండా నీ ఫోన్ ఎవరైనా ముట్టుకుంటారా? నో వన్ కెన్ గో ఇన్ యువర్ ఫోన్. సాతాను చెప్పిన మాటలు ఇక్కడి నుంచి ఇక్కడికే మనం దులిపేసుకోవచ్చు. నువ్వేంట్రా నాకు చెప్పేది, దేవుడికి ఇచ్చే బిడ్డను నేను, నువ్వేంట్రా నాకు చెప్పేది, నేను చేస్తాను అని దులిపేసుకొని వెళ్తున్నావా? లేకపోతే అవును కదా, కరెక్టే కదా, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏం కాదు, అనుకున్నాను ఇద్దాం అనుకుని ఇప్పుడు కుదరలేదు, వేరేదేమని కొనుక్కుంటాను అని ఆ డబ్బులతో, దేవుడికి ఇవ్వాల్సిన డబ్బుతో ఏదైనా చేస్తున్నావా? సాతాను నీ హృదయాన్ని దోస్తున్నాడు. జాగ్రత్త. వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్ టు గాడ్, నేను కరెక్ట్గా ఇస్తున్నాను, నేను కరెక్ట్గా దశంభాగం ఇస్తాను, కరెక్ట్గా నేను దేవుడికి ఇస్తాను, కానీ ప్రార్థన చేయవు. ప్రార్థన చేస్తాను కానీ ఉపవాసం చేయవు. ఉపవాసం చేస్తావు కానీ ఇవ్వవు దేవుడికి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా దేవుడిని జ్ఞాపకం చేస్తాడు శ్రమల రూపం ద్వారా. హీ విల్ బ్రింగ్ అటాక్ టు యూ టు రిమైండ్ యూ అండ్ ఎక్స్పోజ్ యూ సో యూ కెన్ బికమ్ లైక్ గాడ్. ఆయన కుమారుడు లాగా, ఆయన శరీరదారుడుగా, వాక్యం అనేది ఆయన శరీరదారుడుగా ఎలా అయితే నడుస్తూ ఉండే వాక్యముగా మారాడో, అలా మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే నడుస్తున్న వాక్యముగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.